మేము ప్రతి సంవత్సరంలో ఒక్కసారి 2 సార్లు ఇంటికి వెళ్తూ ఉంటామన్నమాట. సో, వెళ్ళాలన్నప్పుడు ముందే 2 నెలల ముందే మనమైతే టికెట్ బుక్ చేసుకోవాలి. సో, సరే అనేసి ఈసారి సమ్మర్‌కి వెళ్దాం అనేసి మే 25కి అయితే మేమైతే బుక్ చేసుకున్నామండి. సో, ఆ తర్వాత నుంచి ఇంకా అయిపోతది కదా అనే చాలా హోప్ ఉంది. అంతలోనే ఆపరేషన్ సింధూర్ వల్ల మేము డిసప్పాయింట్ అయిపోయామన్నమాట. ఇలాగే ఉంటే ఇంకా వెళ్ళడం ఎందుకనేసి మా అమ్మ కూడా వద్దనింది. ఎందుకమ్మా మళ్ళీ అతనికి వంట చేసి పెట్టాలన్న కష్టమే కదా! ఎందుకులే అనేసి అనిందనమాట. సరే అనేసి అక్కడికి అలాగని ఉండిపోయాము. తర్వాత ఇంక ఒక 15 డేస్ అలాగా మీకు తెలిసిందే కదా! ఆపరేషన్ సింధూర్ అంతా కూడా నార్మల్ అయిపోయింది. సో, వెళ్ళగలుగుతాము అనే కొంచెం నమ్మకం ఉందనమాట. ఆ తర్వాత నుంచి ఇంట్లో నేను ఏవేవి అంటే పిల్లల స్కూల్ బ్యాగ్స్ కానీ, ఇంట్లో బెడ్‌షీట్స్ అవి ఇవి మొత్తం క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేశాననమాట. ఎందుకంటే నేను వెళ్తాను అనే నమ్మకం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి. సరే ఇంకా ఆ డేట్ అయితే రానే వచ్చేసింది. మే 25 మేము వెళ్ళాలి కదా! సో, 22కి మా వారు ఆఫీస్‌లో అడిగితే, లేదు అండి పంపించము అనేసి అన్నారనమాట. ఆ లాస్ట్ మూమెంట్‌లో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు మాకి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళమంటేనే వెళ్ళాలి కానీ మనంతట మనము వెళ్ళడానికి ఉండదనమాట. సో, సరే అనేసి ఇంకా మా ఆయన ఏం చేశారంటే ఇంకా మా టికెట్ అనేది క్యాన్సిల్ చేసేసారు. ఒక 3, 4 డేస్ తర్వాతకి మళ్ళీ మా ఆయన అప్లికేషన్ ఏసాడనమాట లీవ్ వెళ్ళడానికి. అది తెలిసినటువంటి కొంతమంది సీనియర్స్ మా వారికన్నా ముందే అప్లికేషన్ వేయడం వల్ల సో, వాళ్ళకి శాంక్షన్ అయింది కానీ మాకు లీవ్ అయితే శాంక్షన్ కాలేదు. సో, ఇంక సార్ వాళ్ళు కూడా లేదు ఈసారి నువ్వు డిలే చేసేసుకో నెక్స్ట్ టైం వెళ్దువులే అనేసి అన్నారనమాట. సో, సరే అనేసి మొత్తానికైతే మాకి మే 30వ తారీఖునైతే లీవ్ అనేది శాంక్షన్ అయ్యింది. అయితే మా వారైతే ఆఫీస్ నుంచే ఫోన్ చేశారు. అక్కడి నుంచే మనం రిజర్వేషన్ చేసుకోవాలి ఆఫీస్‌లోనే. సో, ఫోన్ చేసి ఇంకా తాత్కాలిక్‌లో చేస్తున్నాను అనేసి అన్నారు. తాత్కాలిక్‌లో మాకు నమ్మకం ఉంది అయిపోతుంది కదా అనేసి. తీరా చూసేసరికల్లా ఆ తాత్కాలిక్‌లో రిజర్వేషన్ చేస్తున్నారనమాట. చేస్తూ మా ఆయనకి చెప్పారనమాట నాకి. ఇలాగ చేస్తున్నాను అనంటే అది అతను ఏం చేశాడంటే తాత్కాలిక్‌లో చేయకుండా రెగ్యులర్‌గా చేయడం వల్ల అది కూడా మాకి రెండోసారి కూడా టికెట్ క్యాన్సిల్ అయిపోయింది. అసలు ఇంకా మా ఆయన నాతో మాట్లాడి అలా అయ్యేసరికి ఇంకా చాలా డిసప్పాయింట్ అయ్యాడు. సరే ఎలా వెళ్ళాలి అని చాలా ట్రై చేసేసాడు. విమానంలో వెళ్ళే అంత స్థితి మాకు లేదు. ఎందుకంటే రాను పోనుకులోనే మా వారు ఒక నెల జీతం అయితే పెట్టాలనమాట. సో, అంత ధైర్యం మాకు లేదనమాట వెళ్ళడానికి. సరే అనేసి మళ్ళీ మా ఆయన తెలిసిన కొంతమంది తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళు అడిగాడనమాట. సో, బస్సులో కూడా వెళ్ళే ఫెసిలిటీస్ ఉంది అనేసి. సో, సరే అనేసి ఇంక మా ఆయన ట్రై చేస్తున్నాడనమాట. అది కూడా ఉందో లేదో అనేసి. ఇంక మా ఆయన కాల్ చేసి చెప్పారు, ఒక పని చేద్దాము నీకు కూడా వందే భారత్‌లో ట్రైన్‌లో వెళ్ళాలని ఇష్టం ఉంది కదా! మనము రాజస్థాన్ నుంచి గుజరాత్‌కి వందే భారత్‌లో వెళ్ళి అక్కడి నుంచి బస్ తీసుకొని వెళ్దాము అనేసి అన్నారు. బస్సులోనా? అలా పిల్లల్ని పెట్టుకొని ఎలా వెళ్ళగలుగుతాము అనేసి ఇంక నేను చాలా ఇదైపోయాను. నాకైతే ఎంత కంగారు పడ్డానంటే ఆ టైంలో మా ఆయన ఇచ్చిన ఒక్కొక్క షాక్‌కి చాలా భయపడిపోయాను. ఎందుకంటే బస్సులో పిల్లల్ని పెట్టుకొని వెళ్ళడం ఎంత కష్టమో మీ అందరికి తెలుసు కదండీ. మా వారు ఇచ్చిన షాక్‌కి ఆ రోజైతే నాకైతే నేను షాక్‌లో ఉండిపోయాను. నాకసలు ఏది కూడా ఏ పని కూడా చేయలేకున్నాను. చాలా మూడ్ ఆఫ్‌లో ఉన్నాననమాట. సో, ఇంకా మా వారికి ఫోన్ చేసి నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని ఆయన వచ్చేంత వరకు ఎదురు చూస్తున్నాను. ఏం చెప్తారా? ఏమంటారా? అనేసి. ఇంక ఇదంతా కూడా మే 30వ తారీఖు అండి. 31 నుంచి మాకు సెలవు. సో, ఇది అనమాట. వచ్చిన తర్వాత మా వారిని అడిగాను ఏమైందంటే ఏం పలకలేదు. సరే అనేసి అన్నం తినేసాము. అలా కూర్చున్నాక మా ఆయన చెప్తున్నారు, లేదే అసలు తాత్కాలికులు కూడా అవ్వలేదు. 2 సార్లు ఇలా క్యాన్సిల్ అయిపోయింది అనేసి అన్నాడు. సరే మరి ఎలాగా అనంటే చూడు వెళ్ళాలంటే బస్సులో వెళ్ళాలి. అది కూడా మనకు తెలుగు వాళ్ళు చెప్పారు ఇలాగ వెళ్ళొచ్చు అనేసి. ఇంక లేదంటే సెలవు మొత్తం ఇక్కడనే ఉండిపోవాల్సి వస్తది అనేసి అన్నారనమాట. ఒక సైడ్ చూస్తే పిల్లలు రోజు సతాయిస్తున్నారు. అమ్మ వెళ్దామమ్మా అందరూ వెళ్ళిపోయారు కదా! మనం కూడా వెళ్దాము. ఎందుకంటే ఇక్కడ స్కూళ్ళకి వెళ్ళే పిల్లలందరూ పేరెంట్స్ ఎలాగంటే వాళ్ళకి సెలవు ఉన్నప్పుడు అంటే ఎస్పెషల్లీ ఇలాగ సమ్మర్‌లోనే ఇంటికెళ్తారండి. చాలామంది హస్బెండ్‌ని వదిలిపెట్టి ఊరికెళ్లారు. ఇంక మేము అలా చేసే ధైర్యం లేక మేము ఇక్కడే ఉండిపోయామనమాట. సో, ఇంకా మా వారైతే వెళ్ళాలి చూడు ఇలాగా లేదంటే ఇక్కడే ఉండిపోవాలి అనేసి మా వారిచ్చిన షాక్‌కి నాకైతే ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదు. సో, సోల్జర్ లైఫ్‌లో అండి లీవ్ దొరికినా ఇక్కడ నుంచి వెళ్ళడం అంత ఈజీ కాదు. సో, నెక్స్ట్ వీడియోలో వెళ్తారో చెప్తాను.